అమరన్ అనేది డాన్స్ నేర్చుకున్నాను. ఆ పర్ఫార్మెన్స్ చూస్తూనే నన్ను నిత్య వరదరాజన్గా ముకుంద్ గారి సిస్టర్గా చేయాలి అంటే అమరన్ సినిమాలో మీరు చెల్లెలు, హీరోకి చెల్లెలు. నిజంగా అది జరిగిందా? సాయి పల్లవి గారు డాన్సరే, మీరు డాన్సరే, అది మీకేమన్నా? ఫ్రాంక్గా చెప్పాలంటే షీ యూస్ టు బీ ఒక కొత్త యాక్టర్ని. షీ డజంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ వాట్. ఫేవరెట్ హీరో తెలుగులో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే శివకార్తికేయన్ గారు హ్యాస్ బీన్ అ వెరీ, అల్లు అర్జున్ గారు. సుగమ్య శంకర్ ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పేరు. అది ఎందుకు అంటే ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక పాత్ర లభించడం అనేది, ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాకు చెందినటువంటి, అనంతపురం జిల్లా పెనుగొండకు సంబంధించినటువంటి సుగమ్య శంకర్ తన ప్రతిభా పాటవాలతో ఏకంగా పాన్ ఇండియాలో ఒక పాత్రను తను పోషించినటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తారు ఆమె మాటల్లో? ఆమె కుటుంబ నేపథ్యం కావచ్చు, ఎస్పెషల్లీ తనకున్నటువంటి టాలెంట్స్, ఇటువంటివన్నీ తనతో మాట్లాడడానికి మనతో పాటు సుగమ్య శంకర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు పాన్ ఇండియా సినిమా పాత్ర పోషించారు, ఎలా ఎలా అనిపిస్తుంది అసలు? అమరన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాని పేరున్నట్టే అమర కథ అనేటట్టే నాకు ఒక ఫీలింగ్ అనమాట. సో స్టార్టింగ్ నుంచి అంటే మా అమ్మ నాన్ననే నాకు చెయ్యి ఇంకా ప్రోత్సాహిస్తూ వచ్చారనమాట. చిన్నప్పటి నుంచి అంతే మా అమ్మ నాన్న, రవిశంకర్ గారు, గాయత్రి అమ్మ గారు. సో నాకు కళాక్షేత్రంలో చదివాను. సో డాన్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత థియేటర్ ఇది చేశాను, థియేటర్ ట్రైనింగ్ చేసుకున్నాను, పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ వచ్చాను అక్కడ. ఆ పర్ఫార్మెన్స్ చూస్తూనే నన్ను ఒక ఆడిషన్కి పిలిచి ఆయన నన్ను సరే అని చెప్పి ఇంకా సెలెక్ట్ చేసుకున్నారు. అది 1.5 year గ్యాప్ అయిన తర్వాత నాకు తెలిసిందనమాట, ఇలా పాత్ర ఒకటి వచ్చింది అనేసి. అందుకు నేను ఇంకా సరే తీసుకుందాము, ఛాలెంజ్గానే తీసుకుందాము అని చెప్పేసి, ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా పెద్ద కెమెరాలో ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అనేది తెలీదు. కానీ అక్కడ వెళ్ళి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక లెర్నింగ్ అని చెప్పొచ్చు ఒక సినిమా నాకు. నిత్య వరదరాజన్గా ముకుంద్ గారి సిస్టర్గా చేయాలి అంటే నిజంగా అంత మహాన్ వ్యక్తి, మన ఇండియన్ ఆర్మీకే ఒక గొప్ప ప్రైడ్ ఆయన సిస్టర్గా చేయాలంటే నాకు చాలా గర్వంగా ఉంది. సో యా, ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ రాజ్కమల్ ప్రొడక్షన్స్, తర్వాత మన డైరెక్టర్ గారు, అందరూ అలా దొరకడం అంటే దేవుడు అలా ఆశీర్వాదం ఇస్తేనే కదా దొరకాలి అనే నేను భావిస్తున్నానండి. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మీరు పెనుగొండ ప్రాంతం, ఇప్పుడు ఎస్పెషల్ లోకల్లో కూడా బాగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం, ఈ ప్రాంతం గురించి ఏం చెప్తారు? పెనుకొండ అనేది నాకు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి, మన పెనుకొండ కొండ కానీ, నేను చదివింది సరస్వతి విద్యామందిర్ ఇక్కడ. సో సరస్వతి విద్యామందిర్, దానికన్నా ముందు మాతృమందిర్ అని అమ్మ పెట్టారనమాట ఒక స్కూలు. సో అక్కడ చదివాను నేను. సో ఇక్కడ మన చెరువు దగ్గర కొండ ఎక్కడం అదంతా చిన్నప్పుడు కోతి చేష్టలు బాగానే ఉన్నాయన్నమాట. డాన్స్ నేర్చుకోవడం అనేదే మా అమ్మ, నువ్వు ఇలా కోతిలాగే ఉన్నావు కాబట్టి ఫస్ట్ డాన్స్ నేర్చేసుకో, నీ ఎనర్జీ ఒక చోట ఛానలైజ్ అవుతుంది అని చెప్పి ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ, నేను ఒక్క చోట కూడా చెయ్యొద్దు, చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి ఏం లేదు, అన్నిటికీ ఫ్రీడమ్ ఇస్తూనే నాకు పెంచారన్నమాట అమ్మ వాళ్ళు. అంటే ఈ పెనుగొండ ప్రాంతం నుంచి ఈ తెలుగు చాలామంది మన జిల్లాలో చర్చ జరుగుతున్నది ఏమంటే, సుగమ్య శంకర్ మన ప్రాంతం అమ్మాయి ఒక సినిమా ఏది పాన్ ఇండియా సినిమాకి వెళ్ళింది అనేది చర్చ. దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే అందరిది ప్రేమ. నాకు నిజంగా పెనుకొండ వాసులు అందరూ చిన్నప్పటి నుంచినే, నేను ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే మన పెనుకొండ 500 సంవత్సరాలది కృష్ణదేవరాయలది చేశారన్నమాట. అప్పుడు వాళ్ళు పిలిచారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని పర్ఫార్మెన్సెస్కిను నన్ను బాగా ఆదరిస్తూ, మన పెనుకొండ పాప బాగా చేస్తుంది అని చెప్పి బాగా పోషించారనమాట నన్ను. అందరూ, మన సర్పంచ్ గారి నుంచి, మన డిఎస్పి సార్ నుంచి, అందరి నుంచిను నాకు ఎప్పుడు ఏం చేయను, సుగమ్య చేస్తుందమ్మా అని చెప్పి చిన్నప్పటి నుంచి అంతే. పెనుకొండ వాసులు నాకు నిజంగా ఎలా అంటే ఒక ఫ్యామిలీ అనమాట ఇది నాకు. అంటే 4-5 అంటారు కదా ఫ్యామిలీ, నాకు
మొత్తం ఊరూరే ఫ్యామిలీ లాగా ఒక ఫీలింగ్ అనమాట. అందుకు సినిమా రిలీజ్ అయిన 2 డేస్కి వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు అందరికీ తెలియదు, ఎందుకంటే నేను ఈ సినిమా గురించి రిలీజ్ అయ్యే వరకు చెప్పేది వద్దు, ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు మనకి, ఎలాంటి సినిమా అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు అప్పుడు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు అందరికీ ఎంత ప్రేమ, ఎంత ఇదిగా నన్ను ఆహ్వానించి ఇంకా ఇన్వైట్ చేసి అంత బాగా చూసుకున్నదే నాకు మన ఊర్లో ఇంకా ఇంకా ప్రేమ ఉందా అంటే, నేను ఎప్పుడు ఆదరించారు కదా అలానే ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఇది ఇంకొక వైపు, యాజ్ అ స్టేజ్ పెర్ఫార్మర్గా వేరే అయితే, ఇక్కడ ఇది ఏమంటారు, కెమెరా ముందర మన స్టేజ్ అంటే ఒక్క చోట ఉన్న వాళ్ళే చూస్తారు, కెమెరాలో తీసినందుకు మన ప్రపంచవ్యాప్తంగా చూశారు. పెనుకొండ అమ్మాయి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అనేదే మా అమ్మ నాన్న కూడా అలానే చెప్పారు. మన ఊరు వాళ్ళందరూ కూడా నువ్వు చేస్తావు అమ్మాయి, నీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి పంపించినట్టే అనిపించింది అనమాట. ఒక్కొక్కరు ప్రతిసారి చూసినప్పుడు కూడా నాకు ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ వస్తాయన్నమాట. సో పెనుకొండ అనేది నాకు ఎప్పటికీ స్పెషల్. ఎస్పెషల్లీ మీకు ఒక సుగమ్య శంకర్కి అల్లరి పిల్ల అనేది ఒకటి పేరు ఉంది ఇక్కడ లోకల్గా పెనుకొండలో. ఏం చెప్తారు దానికి? అల్లరి పిల్ల అంటే అవును, యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచినే మేము ఫ్రెండ్స్తో కానీ అందరూ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళందరితో కానీ నేను ఎప్పుడు ఏదో ఒక టీజింగ్ చేయడము, లేకపోతే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి కిచెన్లో వెళ్ళి ఏదో ఒకటి పట్టుకురావడము, అలాంటిది అంటే ఇంటి చుట్టూ ఉండే వాళ్ళది ఇంట్లో అలాంటిదంతా చేయడం. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా దారిలో ఎవరినైనా ఆటాడించుకుంటూ వెళ్ళడం. అంతేకాకుండా అల్లరి పిల్ల అనే దానికి నేను ఇచ్చే ఒక డెఫినేషన్ ఏంటంటే, ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా, అంటే డాన్స్ పర్ఫామ్ చేయాలన్నా, డ్రామా చేయాలన్నా, లేకపోతే ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలన్నా ఫస్ట్ ఉండేదాన్ని నేను. అసలు అడగాల్సిన అవసరమే లేదు, ప్రిన్సిపలే వెళ్ళి తను చేస్తుందమ్మా, అడగాల్సిన అవసరం లేదు, తను చేస్తుంది అనే ఒక పేరు ఉందన్నమాట నాకు. కూడా మీ పేరెంట్స్ చెప్తారు మీరు స్పెషలైజేషన్ అని చెప్పేసి, ఏంటి ఏం చెప్తారు? అంటే కళాక్షేత్ర అని చెన్నైలో వరల్డ్లో ఒకటే ఒక కాలేజ్ ఉందన్నమాట. అది అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కల్చరల్ సెంటర్ అని దాన్ని రికగ్నైజ్ చేశారు. రుక్మిణీదేవి అరుండేల్ గారు దాన్ని ఫౌండర్ అనమాట. తన విజన్ ఏంటంటే, ఆర్ట్ అనేది ముందంతా అందరికీ దక్కేది కాదు, చాలా కష్టపడేవాళ్ళు. అంటే ఆర్ట్ అన్న వెంటనే ఏదోలే అనేటట్టు ఉండేవారు. కానీ తను వచ్చిన దానివల్ల తను చేసిన ఒక విషయం ఏంటంటే, ఆర్ట్ అనేది ఒక ఎడ్యుకేషన్. మనం ఇప్పుడు సైన్స్, మెడికల్, ఇంజనీరింగ్ ఎలానో అలాగా మన ఆర్ట్ కూడా అలాంటిదే, మన లైఫ్లో అది కూడా అంతే ఇంపార్టెంట్ అనేది తను తీసుకొచ్చారనమాట. సో ఇంకా నేను అక్కడికి జాయిన్ అవ్వడమే యాక్చువల్లీ పెద్ద ఏమంటారు ఎగ్జామ్ లాగా అక్కడ. ఎందుకంటే ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట, 5 స్టేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటుంది అక్కడ. ఆ 5 స్టేజెస్లో ఒక 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత మా నాన్న చూసేసి ఇంకా నీకు దొరకదు, ఎందుకంటే చాలామంది ఆల్రెడీ వాళ్ళు విద్వత్తులు, తర్వాత మాస్టర్స్ చేసిన వాళ్ళు వచ్చి కళాక్షేత్రాల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాన్న అన్నారు, ఇంకా నీకు రాదు, నువ్వు ఇంకా ఊరికి వెళ్ళి అక్కడ నేర్చుకుందాంలే మనం అని చెప్పి పిలుచుకొచ్చేసారనమాట చెన్నై నుంచి. కానీ నాకు ఒక పట్టుదల, చెయ్యాలి, రావాలి, ఈసారి రాకపోతే ఇంకొకసారి, కానీ వదలను అని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకున్నందుకు ఇంకా నేను ఫైనలీ ఫోన్ చేస్తే వాళ్ళు సింపుల్గా చెప్పేశారు, నువ్వు సెలెక్టెడ్ అమ్మా అని. నాకు ఒక సెకండ్ నేను సెలెక్ట్ అయిపోయానా, నేనేనా సెలెక్ట్ అయ్యింది అని ఒక ఏమంటారు గిల్లుకుని నాకు నేను చెప్పుకున్నాను అనమాట అప్పుడు. సో అలాగా కళాక్షేత్రాల్లో నేను భరతనాట్యం నేర్చుకొని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో నేను మాస్టర్ ఆఫ్ భరతనాట్యంలోనే చేసి, దాంతోపాటు నేను సైకాలజీ కూడా చేశాను, బిఎస్సీ సైకాలజీ. ఎందుకంటే ఆర్ట్ అనేది, లైఫ్ అనేది మనకి అందరికీ బ్రెయిన్లో ఒక వేవ్ లెంత్ అనేది జరుగుతుంటుంది, ఒకదానికి రియాక్షన్ అనేది ఒకలా ఉంటుంది. సో ఒక మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు, ఎందుకు అలా రియాక్ట్ అవుతాడు అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక క్యూరియాసిటీ. అందుకు నేను ఇంకా బిఎస్సీ సైకాలజీ కూడా సపోర్టివ్గా నేర్చుకున్నాను అనమాట అప్పుడు, అంటే చదువుకున్నాను నేను అప్పుడు.
అంటే మీకు ఎక్స్పెషల్లీ మీకు పేరెంట్స్ చెప్తున్నారు మీరు స్పెషల్ బార్న్ బేబీ అంటున్నారు. ఏంటి అసలు మీరు పుట్టుక ముందే కూడా కొంచెం ఏదో స్పెషలైజేషన్ తీసుకున్నారు అని చెప్పేసి? స్పెషల్ అంటే అమ్మ నాన్న నేను పుట్టే కన్నా ముందే ఒక ఆడపిల్లనే పుట్టాలి అని ప్లాన్ చేసి నన్ను డిజైన్ చేసి, మీరు చూడొచ్చు నాకు కళ్ళు గ్రీనిష్ బ్లూయిష్లో ఉంటుందన్నమాట. అది మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు, ఓన్లీ నాకు మాత్రమే రావాలి. ఎందుకంటే అమ్మ నాన్నలానే వచ్చేస్తే మీకుంది కదా అందుకే వచ్చింది అని అనుకునేస్తారు. అందుకు అప్పుడు ఐశ్వర్య రాయ్ గారు మిస్ వరల్డ్ అయినప్పుడు అమ్మ ఇంకా ఐశ్వర్య లాంటి కళ్ళు రావాలి. ఆ టైంలో తను ఫేమస్. ఆ టైంలో తను ఇంకా మిస్ వరల్డ్ అయ్యి ఇంకా ఫేమస్ అవుతున్నారు అనమాట అప్పుడు. సో అమ్మ వాళ్ళు ఐశ్వర్య రాయ్ లాగా కళ్ళు కావాలి, అప్పుడే అందరూ నమ్ముతారు అని వాళ్ళు ఒక సాధన చేశారనమాట. సాధన వాళ్ళు చేసిన తర్వాత నేను పుట్టిన వెంటనే మా అమ్మ అదేమైనా కానీ కళ్ళు తెరిచి చూపించండి నాకు అని చెప్పి కళ్ళు తెరిచిన వెంటనే మీ షర్ట్ కలర్ ఉంది కదా, మీ షర్ట్ కలర్ కన్నా ఇంకొంచెం బ్లూయిష్గా కళ్ళు ఫుల్ ఆ కలర్ ఉండింది అనమాట పుట్టినప్పుడు. సో అమ్మ అది చూసి మన ఒక సాధన ఫలితం దొరికింది. అమరన్ సినిమా గురించి ఏం చెప్తారు? అమరన్ సినిమాలో మీరు హీరోకి చెల్లెల పాత్ర పోషించడం నేపథ్యం, హీరో కావచ్చు ఇటు సాయి పల్లవితో కలిసి పనిచేసిన ఆ మూమెంట్స్, ఆ మెమరీ ఎలా ఉంది? అంటే ఇప్పటికి కూడా నాకు నిజంగా అది జరిగిందా అనే ఒక ఇదనమాట. ఎందుకంటే చాలా షూట్ ఏమో 1 year టైం స్పాన్లో జరిగింది, కానీ నాకు చాలా క్విక్గా వెళ్ళిపోయిందేమో అనే ఒక ఫీలింగ్ అనమాట. సినిమా రిలీజ్ కూడా అయిపోయిందా అనే ఒక థాట్ అనమాట. సో నాకు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు సాయి పల్లవి గారితో యాక్ట్ చేస్తున్నానా నేను, శివకార్తికేయన్ గారితో యాక్ట్ అదొక ఏమంటారు ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళిపోతాం కదా ఫస్ట్. అబ్బా వాళ్ళతో పాటు యాక్ట్ చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి, అది అంత మాత్రమే కాకుండా వాళ్ళతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నేను ఏమైనా మాట్లాడేస్తే ఏమైనా తప్పు అయిపోతే వాళ్ళని ఏమైనా హర్ట్ చేసేస్తే, ఎందుకంటే పెద్దవాళ్ళు మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంప్రెషన్ ఎలా ఉంటుంది అంత నేను భయపడ్డాను అనమాట. కానీ ఇద్దరు కూడా నాలానే పెరిగిన వాళ్ళు, అంటే చిన్న దీని నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తుకి ఎదిగారు అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హంబల్నెస్, ఒక ఏమంటారు అందరినీ అంతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఎలా ఏంటి నువ్వు రా నువ్వు పో ఏం లేదు, అందరినీ కూడా రండి పోండి కూర్చోండి, పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్, ఒక్కరిని కూడా వదలకుండా అందరినీను. అంటే ఇప్పుడు సెట్లో ఏదో ఒక సెట్ బాయ్ ఉంటారు, లేకపోతే అసిస్టెంట్ ఎవరో ఉంటారు, అసిస్టెంట్ని కూడా అంతే మీరు రండి ఇక్కడ కూర్చోండి ఇటు రండి అనే పిలిచేవాళ్ళు తప్పితే నువ్వు రా ఎందుకు ఇక్కడ ఉన్నావు అలా ఒక్కసారి కూడా నేను వినింది లేదనమాట. సో వాళ్ళిద్దరితో పాటు వర్క్ చేసేటప్పుడు ఒక సందర్భం ఏంటంటే, మేము దాంట్లో సంక్రాంతిది ఒక ఇది వస్తుందన్నమాట, పొంగల్ అని తమిళ్లో చెప్తారు దానికి. సో దాని సీన్ది ఫస్ట్ డే నాకు షూట్, అందరూ ఉన్నారనమాట. అంటే శివకార్తికేయన్ గారు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న అందరిది, అంటే మా పేరెంట్ క్యారెక్టరు సాయి పల్లవి మేము అందరూ ఉన్నామన్నమాట. సో ఫస్ట్ డేనే అందరినీ చూసేసరికి నాకు అయ్య బాబో ఏం చేసేదబ్బా అనే ఒక థాట్ అనమాట. కానీ అక్కడికి వచ్చిన వెంటనే శివకార్తికేయన్ గారు ఏమన్నారంటే, చూడమ్మాయి మేము నీలానే హ్యూమన్ బీయింగ్సే, మేము మనుషులే కాబట్టి మాట్లాడచ్చు జోక్ చేసుకోవచ్చు ఏముంది అంతా ఒకటే కదా అని ఒక ఐస్ బ్రేకింగ్ అంటారు కదా, అలాంటిది ఒకటి చేసి ఇచ్చేసారు అనమాట క్విక్ అండ్ ఈజీగా. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క సీన్, అంటే దాంట్లో ఏడ్చే సీన్లు ఉన్నాయి కొన్ని, అన్ని టైమ్స్లోనూ ఒక కంఫర్ట్ జోన్ అనేది నాకు క్రియేట్ చేసి ఇచ్చారన్నమాట వాళ్ళు. సో నేను యాజ్ అన్ యాక్టర్ ఇంకా ముందుకు వెళ్తూ నాకు అలాంటివన్నీ నేర్చుకొని ఒక హంబల్నెస్ అనేది ఉంటేనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది లైఫ్ అనేది వాళ్ళ దగ్గర ఈ సెట్లో నేర్చుకున్నాను అనమాట. సో వాళ్ళిద్దరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. మన డైరెక్టర్ గారు కూడా అంతే, రాజ్ కుమార్ పెరియస్వామి గారు ఫస్ట్ తమిళ సినిమా కానీ ఆయన ప్లానింగ్ కానీ అన్నీ ఒక సీన్ తీయడం కానీ అన్నిటినీ ఒక్కొక్క యాక్టర్ని పర్సనల్గా పిలిచి మరీ ఆయన ఇలా ఉండాలి ఇలా కనిపించాలి నాకు, కానీ మీ ఫ్రీడమ్ మీరు ఏం చేస్తారో మీరు చేయొచ్చు
ఇదొక సీన్ అన్నమాట, ఇది సీన్ అని చెప్పి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే కొంతమంది డైరెక్టర్స్ ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలానే ఉండాలి, ఇలా తిరిగితే ఇలా ఉండాలి అనేది ఫుల్ అంటే ఒక ప్రిసైజ్డ్గా చెప్పేస్తారు. మనకు అక్కడ ఫ్రీడమ్ ఉండదు, అంటే యాజ్ అన్ యాక్టర్ అక్కడ ఫ్రీడమ్ అనేది ఉండదు. కానీ ఈయన వచ్చి నాకు ఒక ఈ ఎసెన్స్ అనేది రావాలి, సో మీరు చెయ్యండి అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారనమాట. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ఇంకా కొంచెం ఫ్రీడమ్ ఇస్తుంది అనమాట. సో ఒక్కొక్క సీన్లోనూ అంతే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ బాగుందా అంటే మా బాగుంది బాగుంది అని, కొన్నిటికి కొన్ని కళ్ళు మూసేశారు ఇలా ఉంది అలా ఉంది అని, కొత్త కదా నాకు కూడా. అందుకు యాజ్ ఎ మెంటార్గా కూడా నేను చూశాను అనమాట ఆయన అక్కడ. అంతేకాకుండా మన ప్రొడక్షన్ హౌస్ గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళే పెద్ద ఎత్తుగా చేశారనమాట. కాశ్మీర్లో షూట్ చేశారంట, చాలా ప్లేసెస్లో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు, అంటే రియల్ లొకేషన్స్లో. ఇప్పుడు చాలా సినిమాలకి సెట్ వేస్తారు, దీంట్లో సెట్ మినిమల్, అన్నీ ఒరిజినల్గానే. ఇంకా ఇల్లు కూడా అంతే, క్వార్టర్స్కే వెళ్ళి అక్కడ షూట్ చేసింది అనమాట, మా ఇంటి ఇదంతా ఒరిజినల్ లొకేషన్స్ తీసుకొని చేశారు. సో ఆ ఒరిజినాలిటీ అనేది పెట్టినందువల్లనే మాకు ఇంకా మనం ఇంట్లోనే ఉన్నాము, ఇలానే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉన్నింది. ఫ్యామిలీ లాంటి ఒక ఫీలింగ్ కూడా ఉన్నింది అనమాట. అందరూ అంతే, మన మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు, ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు అందరూ ఒక జతలో కూర్చొని తినడం ఏంటి, హాయిగా జోకులు వేసుకుంటూ షూట్ లేనప్పుడు. సో ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయ్యింది. ఇట్ వాజ్ రియలీ ఏమంటారు నరిషింగ్ నాకు అక్కడ. ఇంకో విషయం మీకు స్పెషల్గా, ఎందుకంటే సాయి పల్లవి గారు డాన్సరే, మీరు డాన్సరే, అది మీకు ఏమన్నా అక్కడ యూజ్ అయిందా? అంటే నాకు ఎలా ఉండేది మీతో? నేను చెప్పాలంటే యాజ్ ఫ్రాంక్గా చెప్పాలంటే షీ యూస్ టు బీ లైక్ వర్క్ గో బ్యాక్, వర్క్ గో బ్యాక్ అంతే. దానికన్నా ఒక్క మాట ఎక్కువ ఒక్క మాట తక్కువ మాట్లాడేది కాదు. కానీ మేము ఏదైనా మాట్లాడుతూ శివకార్తికేయన్ గారు ఏమైనా అంటే అప్పుడు అందరూ కలిసి తను కూడా అదొక జోక్ వేసేది, రెస్పాన్స్ ఇస్తూ జోక్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. యాజ్ అ డాన్సర్ ఆస్పెక్ట్ చూడాలంటే తను చెంగుమని దీనిలాగా డియర్ లాగా ఎగురుకుంటూ అంటే ఒక్క నిమిషం ఇక్కడ ఉంటే ఇంకొక నిమిషం అక్కడెక్కడ ఉంటారు. సెట్లో ఉన్నంతసేపు చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా నిజంగా చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ తన ఒక స్పెషాలిటీ నేను చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక కొత్త యాక్టర్ని, షీ డజంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ వాట్ ఐ డూ ఆన్ ద స్క్రీన్. తను బాగా వచ్చిందా, ఓకే డన్ అని చూసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ తనది నాది ఒక 2-3 క్లోజప్ షాట్స్ వస్తాయన్నమాట సినిమాలో. ఆ షాట్ తీసేటప్పుడు తను వచ్చి పర్సనల్గా నన్ను పిలిచి, దీంట్లో మీరు ఇలా తిరిగారు కదా, కొంచెం అలా తిరిగి నన్ను మాట్లాడిస్తే ఇద్దరు మొహాలు బాగా వస్తాయి అని ఒక సజెషన్ ఇచ్చారనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ పర్సనల్గా సెల్ఫిష్గా నేను ఒక్కతే బాగుండాలి అనేది కాకుండా, షీస్ టు ఇన్క్లూడ్ అదర్స్, పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగా కనిపించాలి, ఫ్రేమ్ మొత్తం చూసేదన్నమాట. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది తనలో. యాజ్ అ పర్సన్ ఆల్సో షీఈస్ అ వెరీ వెరీ కైండ్, వెరీ హంబుల్ పర్సన్. మాట్లాడడంలో కూడా అంతే, ఎప్పుడు కూడా వాయిస్ పెద్దగా చేసి మాట్లాడడం కానీ ఏముండేది కాదు. ఇట్ ఈస్ టు వెరీ సింపుల్. ఏమైనా ఉంటే పిలిచి మాట్లాడించేది, ఇక్కడ నుంచి అక్కడెక్కడో అరవడము అలాంటిది ఒక్కసారి కూడా చేయలేదు. అండ్ ఒక్క సీన్ అంటే దాంట్లో చర్చ్ది ఒక సీన్ వస్తుంది అనమాట. సో ఆ చర్చ్ సీన్లో 2 డోర్స్ ఉంటాయన్నమాట చర్చ్ది. ఆ 2 డోర్స్ తెరిచి ఉండాలన్నమాట. కానీ మాకేంటంటే బెంచ్లు ఉంటాయి కదా చర్చ్లో, మేము బెంచెస్ లోపల ఉన్నాం కాబట్టి మేము బయటకు రాలేం, అది చాలా కంజెస్టెడ్గా ఉండింది అనమాట నించోడానికి. సో మధ్యలో ఉండేది హీరోయిన్ ఇద్దరే. ఆ హీరోయిన్ ఇద్దరు ఉన్నప్పుడు కరెక్ట్గా షార్ట్ తీసుకుందాం అని స్టార్ట్ చేసినప్పుడు ఆ డోర్ నిదానంగా క్లోజ్ అయిపోతుంది అనమాట. డైరెక్టర్ కట్ ఆ డోర్ కోసం 3 కట్లు అయిందనమాట. తను ఇంకా ఒక 2 నిమిషాలు చూసింది ఎవరైనా క్లోజ్ చేస్తారా అని, ఇంకా ఆగలేదు. తనే పట్టుమని ఎలా వెళ్ళిందంటే ఒక సెకండ్లో ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుందేమో తను వాళ్ళు నించున్న ప్లేస్కి, గేట్కి, డోర్కి. అక్కడ నుంచి తను పరిగెత్తుకొని వెళ్ళి నీట్గా ఓపెన్ చేసేసి రాయి పెట్టేసి వచ్చేసింది. ఈయన డైరెక్టర్ గారు ఉండమ్మా పంపిస్తాను అంటే పర్లేదు రండి అని చెప్పి షీ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి. ఎందుకంటే సెట్ వాళ్ళు రావాలంటే వాళ్ళు ఎక్కడో దాక్కొని ఉంటారు, ఎందుకంటే ఫ్రేమ్లో వాళ్ళు కనిపించకూడదు. అందుకు వాళ్ళు దాక్కున్న వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకొని రావాలి. అంత లేకుండా తినే వెళ్ళి
పెట్టేసి వచ్చేసింది అనమాట. సో ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ బీయింగ్ ఎ డాన్సర్. యు ఆర్ ఫ్రీ ఇన్ యువర్ మూమెంట్. ఇప్పుడు మనం నడవాలన్నా కూడా, ఎవరి దగ్గరైనా మాట్లాడాలన్నా కూడా, అన్నిటికీను మనకి డాన్సర్ అనే ఒక ఆస్పెక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని తనని చూసినప్పుడు ఐ రియలీ అప్రిషియేటెడ్ ఇట్. ఆడిషన్స్ కూడా చాలామంది కాంపిటీషన్లో మీరు సెలెక్ట్ అవ్వడం ఎలా చూస్తారు దీన్ని అసలు? అయ్యో, కాంపిటీషన్ కన్నా కాంపిటెన్స్ అంటారు. అంటే ఒక పాత్రకి ఒకరు సెట్ అవుతారు అంటే, ఇది బయోపిక్ కాబట్టి మనం సెట్ అవ్వాలి అక్కడికి. అలా నేను సెట్ అయ్యాననే జిగ్సా పజిల్ ఉంటుంది కదా, ఇలా పజిల్స్ పెట్టి కూర్చోపెడితే ఒక ఫుల్ పిక్చర్ వస్తుంది. రీజన్స్ సెట్ అవ్వాలి కాదు, బ్లాక్స్ వస్తాయి అన్నమాట. ఆ బ్లాక్స్ అంత పజిల్ని సెట్ చేస్తే ఒక పిక్చర్ లాగా వస్తుంది అనమాట. అలా నన్ను కూడా దాంట్లో సెట్ చేసినట్టు అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే అసలు నేను చూసింది లేదు ఇది, అంటే ఇలా వస్తుంది ఒక ఆపర్చునిటీ, ఇంత పెద్ద ఆపర్చునిటీ అనేది నేను అనుకోలేదు. ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఓకే, ఒక ఆడిషన్, ఒక ఆపర్చునిటీ అనేటట్టు నేను చూశాను. కానీ అది ఆపర్చునిటీ వచ్చి దాన్ని వెళ్ళి వర్క్ చేసినప్పుడే నాకు ఓ మై గాడ్, ఎంత పెద్ద ఒక ప్రాజెక్ట్ ఇది, ఎంత పెద్ద ప్రొడక్షన్ ఇది, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు అనేది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అదే కాంపిటెన్స్ అని చెప్పేటప్పుడు, అదే మా అమ్మ నాన్న నువ్వు చేసిన సాధన వల్లనే వచ్చిందమ్మా, ఇది ఊరికే అందరికీ వచ్చేటటువంటిది కాదు. ఎందుకంటే ఎక్కడ ఏమైనా దొరికిండొచ్చు, సినిమాలో ఎక్కడో క్రౌడ్లో నించున్నట్టు వచ్చిండొచ్చు, లేకపోతే సమ్ అన్నోన్ ఎనానిమస్గా ఒకటి దొరికిండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్గా వైడ్ ఫ్రేమ్లో కాకుండా ఒక స్పెషలైజేషన్ అండ్ ఒక రికగ్నిషన్, ఒక క్యారెక్టర్ అనేది ఒకటి దొరికినప్పుడు అది ఇంకా హైలైట్ చేస్తుంది అనమాట మమ్మల్ని అక్కడ. సో అదే ఈ సినిమాలో వర్క్ చేయడమే నాకు ఏమంటారు, ఇప్పటికి కూడా ఓకే ఇంకా డైజెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను దాని ఒక న్యూస్ని. కానీ అందరూ ఎంత పెద్ద సినిమా, ఇన్ని కోట్లు సంపాదించేసింది, అది వచ్చేసింది అంటే నేను అవునండి కరెక్టే. ఎందుకంటే ఆ సినిమా అలాంటిది, ఆ స్టోరీ అలాంటిది. ఎందుకంటే ఇందు రెబెకా వర్గీస్ గారిని కూడా మీట్ అయ్యాను నేను. ఫస్ట్ డే ఫస్ట్ షో వాళ్ళతోనే చూశాను నేను. ఆ ఒక ఎక్స్పీరియన్సే వేరేగా ఉన్నిందనమాట. డబ్బింగ్ వర్జన్ ఫస్ట్ కట్ అంతా చూసామన్నమాట మేము, మా అంతకు మేము యాజ్ అన్ ఆర్టిస్ట్ చూసాము. కానీ ఫస్ట్ డే యాజ్ అన్ ఆడియన్స్ చూసేటప్పుడు మా వెనకాల ఇందు మ్యామ్ వాళ్ళు కూర్చున్నారు. అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మూవీ ఎవరు స్టోరీ చెప్పారో వాళ్ళు మా వెనకాల సీట్లో కూర్చున్నారు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. ముందర వాళ్ళ స్టోరీ జరుగుతుంది. నాకు ఒక లాస్ట్ సీన్లో నేను అనుకున్నాను ఓకే బాగుంది సినిమా అని చూస్తూ వెళ్తుంటే లాస్ట్లో ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన కష్టం, ఆ ఒక సీన్, ఒక పెయిన్. ఎందుకంటే ఆ స్టోరీ అనేది జరిగిన వాళ్ళు నాతో ఉన్నారు, తనకి ఎలా ఉండుండొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ ఫేస్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఫేస్ చేసింది, ప్లస్ అన్నిసార్లు దాని గురించి మాట్లాడింది. అందరూ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ ఉన్నారంటే తనకి ఎలా ఉండుండొచ్చు, హౌ టు ఫీల్ అనేది నాకు నిజంగా ఐ ఫెల్ట్. ఇప్పటికి కూడా దాని గురించి ఆలోచిస్తేనే నాకు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ద హోల్ స్టోరీ దట్ వాజ్ మేడ్ నిజంగా చాలా బాగా తీశారండి సినిమాని. నేను కొత్తది కదా, కొత్త హీరో, కొత్త అంటే డైరెక్టర్ వాళ్ళు కొత్త కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకున్నాను. కానీ యాజ్ అ మూవీ ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ వెల్. యాజ్ అ స్టోరీ లైన్ ఇట్ హెస్ కమ్ అవుట్ రియలీ నీట్. అంటే ఏదేదో జంబల్ అయిపోతాయి కొన్ని ఎడిటింగ్ టైంలో, కానీ ఇది మొత్తం ఒక స్టోరీ లైన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారనమాట. సో యా, ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా అయిపోయింది, మొదటి సినిమా సక్సెస్ అయింది, పెద్ద ఎత్తున విజయం సాధించింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ తీసుకున్నాను ఇప్పుడు. బీయింగ్ ఎ డాన్సర్ అండ్ కోరియోగ్రాఫర్, ఐ బీన్ బిజీ విత్ కోరియోగ్రఫీ వర్క్ అంతా చేస్తున్నాను ఇప్పుడు. సో 3 ప్రాజెక్ట్స్ అనేది, ఒకటి తెలుగు, 2 తమిళ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు. అది షూటింగ్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి, అంటే డిసెంబర్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పడానికి కూడా ఏం లేదనమాట ఇప్పటికీ. కానీ త్వరలోనే దాని గురించి ఇక్కడ న్యూస్ ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది.
ఇంకా ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఫేవరెట్ హీరో తెలుగులో ఎవరు? అందులో ఎస్పెషల్లీ అమ్మాయిలు సినిమా అవకాశాలు వస్తే ఫేస్ చేయాలంటే కొంచెం భయపడే పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యం, దీని గురించి ఏం చెప్తారు? సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా మందిని నేను అడ్మైర్ చేసుకుంటూ వచ్చాను ఫర్ దర్ లుక్స్ కానీ, స్కిల్స్ కానీ, డాన్స్ మూవ్స్ కానీ, డైలాగ్ చెప్పే ఒక విధానం కానీ, అన్నిటినీ చూస్తూ నేను ఒక్కొక్కరిని అడ్మైర్ చేస్తూ వచ్చాను. సో ఒక్కరు అని చెప్తే నా మనస్సాక్షి ఒప్పుకోదు. సో బట్ ఇప్పుడు నేను ఒక్క హీరోతో నేను వర్క్ చేసినందువల్ల ఐ వుడ్ సే దట్ శివకార్తికేయన్ గారు హ్యాస్ బీన్ అ వెరీ సపోర్టివ్ కో యాక్టర్ టు మీ. అండ్ ఇప్పుడు నాకు తెలుగు ఇండస్ట్రీలో వస్తుందంటే పుష్ప 2 వస్తుంది కదా ఇప్పుడు. సో అల్లు అర్జున్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు దేవరా వచ్చింది, మన ఎన్టీఆర్ గారు, అందరినీ కూడా నేను వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్కి, వాళ్ళ డాన్స్ అంటే యాజ్ అ డాన్సర్ ఐ సీ దేర్ మూవ్స్ టు బి వెరీ ఫ్లూయిడ్ అండ్ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్. సో అది నేను అలా చూస్తూనే నేను ఇష్టపడతాను ఒకరిని. వాళ్ళ వ్యక్తిత్వం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. యాజ్ అ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, ఎందుకంటే తమిళ ఇండస్ట్రీలో కూడా ఉన్నారనమాట. మన ధనుష్ గారు ఉన్నారు, సూర్య గారు ఉన్నారు, చియాన్ విక్రమ్ గారు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు యాజ్ హీరోస్, యాజ్ రోల్ మోడల్స్ టు మెనీ పీపుల్. విజయ్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు పొలిటికల్గానే దిగారు కాబట్టి ఇంకా ఆయన అలా నేను సినిమా సైడ్ నుంచి మాట్లాడాలంటే నాకు యాజ్ అన్ యాక్టర్గా అన్ని హీరోస్తోనూ యాక్ట్ చేయాలనేదే నా ఒక ఆశయం. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను అనే ఒక దృక్పథమే ఉంది నాకు. సో యాజ్ అ ఫేవరెట్ హీరో అంటే నాకు అందరూ ఫేవరెట్ నాకు. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయాన్ని ఆర్టీవీ ప్రేక్షకుల కోసం మీరు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం, నా పేరు సుగమ్య శంకర్. ఈ ఇంటర్వ్యూ గనక మీకు నచ్చినట్టయితే ఆర్టీవీ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి సుగమ్య శంకర్. మొత్తం మీద అయితే మాత్రం పాన్ ఇండియా సినిమాలో పాత్ర లభించడం తన అదృష్టం. అందులో ముఖ్యంగా శివకార్తికేయన్ మరియు సాయి పల్లవి కో ఆర్టిస్టులుగా చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్తున్నటువంటి నేపథ్యం సుగమ్య శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి.